హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అనుకొని చెప్పి. సో ఎవరైనా అంటే ఈ కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్స్ 2025 నుంచి నెక్స్ట్ 2013 వరకు వచ్చిన సీసెట్ పేపర్స్ అన్నీ అనలైజ్ చేసి ఓన్లీ మ్యాథ్స్ అనమాట, ఓన్లీ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి నేను డీటెయిల్గా షార్ట్గా ఎలాగా సొల్యూషన్స్ చేయాలో నేను నేర్పిస్తాను అనమాట. సో ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఆర్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ అన్నీ కూడా నేను స్టాండర్డ్ మెథడ్లో చెప్తాను అనమాట. అంటే ఏంటి స్టాండర్డ్ మెథడ్లో నెక్స్ట్ సింపుల్గా ఎలా మనం సాల్వ్ చేయాలో ఆ విధంగా చెప్తాను అనమాట. సో అర్థమైందా? సో రీసెంట్గా వచ్చిన పేపర్ 2025 వచ్చింది కదా. సో 2025 నుంచి అలా వెనక నుంచి వెళ్తుంటాను అనమాట. అంటే ముందు 2013 నుంచి కాకుండా 2025 నుంచి అలా 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 వెళ్తుంటాను అనమాట. సో చూడండి, ఈరోజు ఇదే ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఎవరైనా మన ఛానల్కి ఏమైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రీగా అర్థమెటిక్ వీడియోస్, అడ్వాన్స్ మ్యాథ్స్, జిఎస్ వీడియోస్ ఇలా అన్నీ కూడా వితౌట్ మంచి కంటెంట్తో పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. చాలామంది కామెంట్ కూడా చేశారు. సో ఎవరైనా న్యూ ఇయర్స్ ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, అర్థమైందా లేదా? అంటే మీకు ఒకవేళ బిగినర్ అయితే ఒకసారి చూడండి, సరేనా? ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇది కొన్ని క్వశ్చన్ ఇది అడ్వాన్స్ క్లాస్ కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ సొల్యూషన్స్ చెప్తాను, అర్థమైంది లేదా? మళ్ళీ బేస్ మెథడ్ చెప్పి ఆ రకంగా నేను చెప్పాను అనమాట, అర్థమైంది లేదా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్సంటేజ్ ప్లస్ ప్రాఫిట్ టైమ్ అండ్ డిస్టెన్స్ సాల్వ్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. అలా మొత్తం పార్ట్ వైజ్ క్లాస్ కూడా పెట్టాను, నెక్స్ట్ మ్యాథ్స్ క్లాస్ కూడా పెట్టాను. సో మీకు ఎలా కంఫర్టబుల్కి అయితే అలా చూడండి, సరేనా? నేను ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద పెట్రోల్ ప్రైస్ షార్ట్ అప్ బై 10% డ్యూ టు హైక్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ బిఫోర్ ద హైక్ వాజ్ 90 per liter. A person travels 2200 kilometers every month. His car gives mileage of 16 km per liter. How many kilometers should reduce his travel if he wants to maintain his expenditure at previous level? చూడండి, ఏం లేదు, జస్ట్ సింపుల్ క్వశ్చన్. ఇదంతా ఏంటంటే మనకి అవసరం లేని ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. రెండు డేట్ మనకు తెలుసు కదా, మీకు ఏం చెప్పాను ఎప్పుడైతే. చూడండి, పెట్రోల్ అంటే ప్రైస్ పెరిగిందంట. మీకు పర్సంటేజ్ క్లాస్లో ఒక టాపిక్ చెప్పినేంటి, ఇన్కమ్, ప్రైస్, ఎక్స్పెండిచర్ అని చెప్పి. సో అంటే ఆ టాపిక్లో వచ్చిన క్వశ్చనే ఈ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు ఎలా ఈజీగా సాల్వ్ చేయాలంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఏంటి, 10% హైక్ అయిందంట కదా. అంటే దాని అర్థం ఏంటి, 10/100 హైక్ అయిందంటే 1 part ఎక్కువ అయింది. అప్పుడు ఎంత అయింది, 11/10 అయింది కదా. సో ప్రైస్ ఏమైంది, 11:10 అయిందనమాట. సరే 10:11 అయిందనమాట. 10:11 అయిందనమాట, అర్థమైంది లేదా? ఇప్పుడు చూడండి ఏంటి, ఏ పర్సన్ ట్రావెల్స్ 22,000 kilometers ఎవ్రీ మంత్ అండ్ ఈ కార్ గివ్స్ మైలేజ్ ఆఫ్, అంత అవసరం లేదు, ప్రతి సంవత్సరం ప్రతి మంత్ 2200 kilometers వాడు వెళ్తాడు అనమాట, అర్థమైంది లేదా? చూడండి ఒకసారి. సో హౌ మెనీ కిలోమీటర్స్ షుడ్ హీ రెడ్యూస్ హిస్ ట్రావెల్ ఇఫ్ హీ వాంట్స్ టు మెయింటైన్ హిస్ ఎక్స్పెండిచర్? చూడండి, అంటే ఇది ఒరిజినల్ అనమాట, ఇది ఒరిజినల్ న్యూ కదా. సో అంటే ఏంటంటే ప్రైస్ పెరిగిందనమాట. సో ఎంత తగ్గించాలి అంటే 1 part తగ్గించాలి కదా. సో అప్పుడు ఏంటి అవుతుంది, అప్పుడు చూడండి 2200 అనేది ఒరిజినల్గా ఎంత ప్రైస్ ఇంత అనమాట. ఎంత తగ్గించాలి, 1 తగ్గించాలి. సో సారీ అంటే చూడండి, మీకు ఆ కాన్సెప్ట్ చెప్పాను కదా. అంటే చూడండి, ఇది ఒరిజినల్ ప్రైస్, ఒరిజినల్గా 10 rupees అనమాట. కానీ 10% పెరగడం వల్ల ఎంత అయింది, 11 rupees అయింది కదా. సో ముందాడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేవాడు, 2200 kilometers వెళ్ళేవాడు. అంటే వెళ్ళాలి 2200 kilometers వెళ్ళాలి, అర్థమైంది లేదా? 2200 kilometers వెళ్ళాలి కదా. కానీ వెళ్ళాలంటే పెట్రోల్ వేసుకోవాలా. కానీ పెట్రోల్ పెరిగి ఎంత అయింది, 11 rupees అయింది అనమాట. 11 units అయింది పెట్రోల్ అనమాట. ఎంత తగ్గించాలి, 1 unit తగ్గించాలి. సో 1 unit తగ్గించాలి, అప్పుడు ఎంత అవుతుంది, 11 నుంచి 11 ఎంత అవుతుంది, 200 kilometers తగ్గిస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఎక్స్పెండిచర్కి. నెక్స్ట్ ఏంటారు దానికి, ఎక్స్పెండిచర్కి నెక్స్ట్ డిస్టెన్స్కి అనమాట తగ్గిస్తే ఈక్వల్ అయిపోతుంది అనమాట. సో ఇలా కాదు బ్రో మాకు కరెక్ట్గా చెప్పంటే ఇంకోలా కూడా చెప్తాను చూడండి ఒకసారి. ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ఏంటవుతుంది, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ప్రైస్ అనేది ఎక్స్పెండిచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. మీకు అది పర్సంటేజ్ క్లాస్లో చెప్పాను, అర్థమైంది లేదు? చూడండి, టైమ్ ఈక్వల్ టు
స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ పెట్టాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది, స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది కదా. సేమ్ ఇదే విధంగా ఏమవుతుందంటే ప్రైస్ డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ప్రైస్ ఎక్స్పెండిచర్ కూడా అలాగే ఆ విధంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయిపోద్ది అనమాట. చూడండి అప్పుడు ప్రైస్ రేషియో ఎంత అవుతుంది, అప్పుడు ప్రైస్ రేషియో 10:11 అయితే ఎక్స్పెండిచర్ రేషియో ఎంత అవుతుంది, 11:10 అవుతుంది. ఒరిజినల్గా అయితే 11 రూపీస్ పట్టేది, కానీ ఇప్పుడు ఎంత 10 రూపీస్ పట్టాలి. సో ఎంత డిక్రీజ్ అయింది, 1 డిక్రీజ్ అయింది. సో ఒరిజినల్గా ఎంత 220 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఇంటూ ఈ మనకు 1 పార్ట్ వాల్యూ కావాలి, అలా చేసేసరికి మీకు 200 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో 2 రకాలు చెప్పాను, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా లైక్ పీడిఎఫ్ కావాలన్నా, ఈ పీడిఎఫ్ కావాలన్నా ఆర్ఎల్స్ ప్రాక్టీస్ సొల్యూషన్స్ షీట్స్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, సరేనా? నెక్స్ట్ చూడండి. 4-digit నెంబర్ n ఈజ్ డివైడెడ్ బై 3, 5, 6, 9. ఇట్ లీవ్స్ రిమైండర్స్ 1, 3, 4, 7. చూడండి ఒక నెంబర్ 4-digit నెంబర్ అనమాట. ఇది n అంటే 4-digit నెంబరు. 3తో చేస్తే ఎంత రిమైండర్ వచ్చిందంటే 100 వచ్చిందంట. n అనేది 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చిందంట. n అనేది 6తో చేస్తే మనకి ఎంత వచ్చింది, 4 వచ్చిందంట. n అనేది 7తో చేస్తే ఎంత వచ్చింది, 9 వచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్పాను. అంటే ఇప్పుడు నేను నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయలేదు, బట్ నెంబర్ సిస్టమ్ ఒక రూల్ ఉంటుంది. ఏ రూల్ ఏంటి ఉంటుందంటే, ఏ నెంబర్ అయినా 9తో డివైడ్ చేస్తే దాని తాలూకా డిజిటల్ సమ్మే దాని తాలూకా నెంబర్ అవుద్ది అనమాట. అర్థమైంది కదా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 57ని 9తో డివైడ్ చేయండి, అప్పుడు ఎంత వస్తుంది, 9 6 54. అంతేనా? అప్పుడు ఎంత వచ్చి 3 వచ్చింది అనమాట. 3 వచ్చింది లేదా? సో ఇప్పుడు 3 వచ్చింది కదా రిమైండర్. దీంతో డిజిటల్ సమ్ కట్టండి. 57కి ఎంత వచ్చింది, 57 డిజిటల్ సమ్ 12 అంటే 3 వచ్చింది. అంటే మీరు చూసే లేదా, 9తో ఈ నెంబర్ని డివైడ్ చేస్తే ఆ నెంబర్తో డిజిటల్ సమ్మే ఆ రిమైండర్ అవుతుంది అనమాట. ఆ నెంబర్తో డిజిటల్ సమ్మే రిమైండర్ అవుతుంది. సరే, ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 102 చూడండి, 9తో డివైడ్ చేయండి, అప్పుడు ఎంత అవుతుంది, 9 1 9 1 అయింది. అప్పుడు ఎంత అయింది, 9 1 9 అయింది. అప్పుడు 3 వచ్చింది. ఇక్కడ చూసే లేదా, అంటే దీంతో డిజిటల్ సమ్ చూడండి, 102కి 3 వచ్చింది అనమాట. రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో డిజిటల్ సమ్ అనేది ఈక్వల్ ఉంది. సో దీన్ని బట్టి ఏంటి, ఏ నెంబర్ అయినా 9తో డివైడ్ చేస్తే దాని తాలూకా నెంబరే దాని తాలూకా డిజిటల్ సమ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ నెంబర్ చూడండి ఒకసారి. ఇక్కడ నెంబర్ చేస్తే ఇక్కడ 7 వచ్చింది అనమాట. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే, లైక్ ఆ నెంబర్ కూడా డిజిటల్ సమ్ ఎంత అయ్యింది, 7 అయ్యి ఉంటుంది. సో ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ డిజిటల్ సమ్ 7 ఎందులో వస్తుందో అది ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి, 7 8 9 డిజిటల్ సమ్ 1 వచ్చింది. ఎంత 7 7 14 8 8 16 కాబట్టి 7 వచ్చింది. ఇది కూడా కాదనమాట. నెక్స్ట్ చూడండి, 7 వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ చూసే లేదా, మనకి డిజిటల్ సమ్ 7 వచ్చింది, ఇక్కడ కూడా 7 వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఇదే అవుతుంది అనమాట. ఇది చూడండి ఒకసారి, 9 6 వస్తుంది అనమాట. ఇది ఎంత వచ్చింది, 9 2 వచ్చింది అనమాట. సో ఆన్సర్ 7 వచ్చింది కాబట్టి ఇది అవుతుంది అనమాట. ఆప్షన్ సి అయిపోతుంది అనమాట. సో మీరు ఇంకా వేరే రకంగా ఏదైనా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ యూనిట్ డిజిట్ అన్నాడు. యూనిట్ డిజిట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి 1 into 3 into మొత్తం యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది, డైరెక్ట్గా ఆన్సర్ 5 పెట్టండి. 5 ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైనా 3 ఆడ్ నెంబర్ ఇంటూ 5 చేస్తే మనకి ఎప్పుడు కూడా రిమైండర్ ఎంత వస్తుంది, యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఇంటూ 5 చేస్తే మనకి ఎప్పుడు యూనిట్ డిజిట్ 0 వస్తుంది అనమాట. సో ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. సో డైరెక్ట్గా ఆన్సర్ ఎంత వస్తే 5 వస్తుంది అనమాట. మీరు 3 into 5 ఇంటూ ఎంత నెంబర్ చేసుకున్నా సరే మీకు యూనిట్ డిజిట్ 5 వస్తుంది అనమాట. సో అదే అర్థమైందా లేదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ n such that 7 into 343 into 385 into 1000 into 2401 into 77 777 చూడండి. ఈ ఆన్సర్ చెప్తాను చూడండి ఒకసారి. ఇది కొంచెం టెక్నికల్ కాన్సెప్ట్, బట్ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి ఒకసారి. 385 into 1000 into 2401 into 77777 అనమాట బై 35 power n అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది, 6 ఉందన్నమాట. సో 6 power n ఉందనుకోండి. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్గా అడుగుతారు అనమాట, మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండాలి అంతే. అప్పుడు ఏం చేస్తారు చూడండి ఒకసారి, 24 ఎలా రాసుకుంటారు, 3 into 2 రాసుకుంటే అప్పుడు 3 power n 2 power n వస్తుంది. అప్పుడు డైరెక్ట్గా
అలా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. బట్ మేము జస్ట్ ఒక క్రూడ్ ఐడియా ఇస్తున్నాం అనమాట ఎలా క్యాన్సిల్ చేయాలని చెప్పి. సో మీరు ఏం చేస్తారు, లైక్ 3తో ఎక్కువ వాల్యూస్ కట్ అవుతుంది, 2తో ఎక్కువ వాల్యూస్ కట్ అవుతుంది చూడాలి. బేసికలీ ఇదే కాన్సెప్ట్తో ఏ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉందంటే నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ జీరోస్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ మనం ఎలా డిసైడ్ చేస్తాము, 2 × 5 డిసైడ్ చేస్తాం, లేదా అంటే 2 power n × 5 power m డిసైడ్ చేస్తాం. ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం కదా. సేమ్ ఇదే విధంగా చూడండి ఒకసారి. ఇది మనం రాసుకోవచ్చు. 24ని చేయండి ఒకసారి. 2 12 2 6 2 3 చూడండి, అంటే 2 power 3 × 3 power 1గా రాసుకోవచ్చు. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, దీనికి 3 అవుతుంది అనమాట. దీనికి ఎంత అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది అనమాట. అర్థమైంది లేదా? ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే అడిగాడు. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 35 power n ఇచ్చాడు కదా. సో మనం ఏం 35 ఎలా రాసుకోవచ్చు, మనం 75గా రాసుకోండి. 75గా రాసుకోండి. సో మీరు చూస్తే ఇది కూడా 7తో కట్ అవుతుంది, 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 ఇది కూడా 7తో కట్ అవుతుంది. సో 7 ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 7 వాల్యూస్ తీసుకోం. మనం ఏ వాల్యూ తీసుకుంటాం, ఓన్లీ 5 వాల్యూ తీసుకోండి. 5 వాల్యూ తీసుకోండి, 7 వాల్యూ సైడ్ పెట్టండి. సో 5 ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది, ఈ నెంబర్తో డివైడ్ అవుతుంది చూడండి. అంటే 10,000ని 5 అంటే 5 మల్టిపుల్ రాసుకోండి. ఎంత అవుతుంది, 5 2 10 540 5 8 అనమాట. అంటే ఎంత వచ్చింది, 5 క్యూబ్ వచ్చింది. ఇక్కడ 5 క్యూబ్ × 8 వచ్చింది. ఇక్కడ కూడా 5 ఉంచండి. అంటే అవుతుంది 5 385 కదా. 5 7 35 5 7 35 అంటే 5 × 77. ఇక్కడ మొత్తం సేమ్ నెంబర్స్ ఉన్నాయి. 7 × 343 ఉంది. మిగతా నెంబర్లైనా ఉన్నాయి, ఎంత ఉన్నాయి సంథింగ్. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు హైయెస్ట్ వాల్యూ అంటే దేనికి మ్యాక్సిమం వాల్యూ ఉంది అంటే 5 3 5 అంటే మొత్తం 5 power 4 వాల్యూస్ ఉందన్నమాట. 5 power 4 వాల్యూతో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మొత్తం ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది కూడా ఆల్రెడీ 4 power 1 అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 10 ఉంది కదా. సో క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో కింద ఏం లేదు, మరి మొత్తం రిమైండర్ ఏం డినామినేటర్ ఏం మిగలలేదు అనమాట. అర్థం లేదు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఎంత వాల్యూ ఎంత వాల్యూ అయితే డినామినేటర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతే అడిగాడు. సో 7 వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో 7 వాల్యూస్ మనం ఎలిమినేట్ చేస్తాం. 5 వాల్యూస్ తీసుకున్నాం. 5 వాల్యూస్లో మొత్తం 4 వాల్యూస్తో ఎలిమినేట్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సారి 35 power ఏమైనా ఎన్ ఇవ్వకుండా ఇంకెంత నెంబర్ ఇచ్చినా సరే ఎలిగి మీరు డివైడ్ చేసుకుంటారు. డివైడ్ చేసుకుని దేనికైతే తక్కువ కట్ అంటే తక్కువ పవర్స్ ఉండడానికి కట్ అయిపోతుందో ఆ వాల్యూ తీసుకొని మీరు పెట్టుకుంటారు అనమాట. అది నెక్స్ట్ చూడండి ఒకసారి. ఎన్నో క్వశ్చన్ ఇది, 5th క్వశ్చన్. P and Q వాక్ అలాంగ్ సర్క్యులర్ ట్రాక్ అనమాట. చూడండి, అంటే PQ ఒక ట్రాక్ నుంచి ఇలాగ తిరుగుతున్నాడు అనమాట. దే స్టార్టెడ్ 5 AM అంటే ఎంత స్టార్ట్ అయ్యారనమాట, 5 AM స్టార్ట్ అయ్యారనమాట. ఫ్రమ్ ది సేమ్ పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే P వెళ్తే Q వెళ్ళాడు అనమాట. P వాక్స్ 5 rounds per hour అంటే P తాలూకా ఎంత 5 rounds per hour అనమాట. Q వాక్స్ 3 rounds per hour కదా. హౌ మెనీ టైమ్స్ విల్ ద క్రాస్ బిట్వీన్ 5:20 AM టు 7 AM అనమాట. 5:20 AM టు 7 AM మీకు తెలుసు కదా. టైం ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. సో చూడండి, మీరు ఏం చేస్తారంటే చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, మీకు రీసెంట్గా ఒక రూల్ చెప్పాను. ఏంటి, టైమ్ అండ్ డిస్టెన్స్లోన ఆపోజిట్గా ఇద్దరు పరిగెడితే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. అర్థమైంది లేదా? నెక్స్ట్ అలా కాకుండా సేమ్ డైరెక్షన్లోకి వస్తే ఏం చేయాలి, మనం డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ P అనే వ్యక్తి Q అనే వ్యక్తి ఆపోజిట్ డైరెక్షన్కి వచ్చారు. సో మనం ఏం చేస్తాం, ప్లస్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మనకి ఏంటి, టైం పీరియడ్ ఫ్రేమ్ చేయండి. టైం పీరియడ్ ఎంత, 5:20 AM నుంచి 7 AM. 5:20 AM నుంచి 7 AM వరకు ఎంత టైం ఉందో చూడండి ఒకసారి. అంటే ఎంత ఉంది మొత్తం, 5:20 నుంచి 6:20 1 hour ఉంది. 6:20 నుంచి 7 40 minutes ఉంది కదా. సో చూడండి, అంటే ఎంత 1 hour ఉంది ప్లస్ 40 minutes ఉంది. సో చూడండి, ఇక్కడ 5 rounds per hour 3 rounds per hour మొత్తం 1 hourకి ఎన్నిసార్లు కలుస్తారు, 5 + 3 8 times కలుస్తారు అనమాట. అంటే 8 times కలుస్తారు. ఆల్రెడీ ఎన్ని టైమ్స్ కలుస్తారు, ఆల్రెడీ వీళ్ళు 8 times కలుస్తారు అనుకోండి. 8 times కలుస్తారు. ప్లస్ చూడండి, 1 hour కంటే ఎంత 60 minutes కదా. అంటే 60 minutesకి 8 నిమిషాలు కలిస్తే 40 minutesకి ఎన్నిసార్లు కలుస్తారు మీకు చెప్పాను, ఇంటర్వ్యూ మెథడ్ ఎలాగా చేసుకోవాలని చెప్పి. అప్పుడు 8 4 32/6 అంటే దగ్గర 5 times కలుస్తారు అనమాట. సో మొత్తం ఎన్ని టైమ్స్ కలుస్తారు, మొత్తం 30 times కలుస్తారు అనమాట. 30 times కలుస్తారు, ఇంతే ఆన్సర్. ఏం లేదు, సింపుల్. ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో టైమ్ అండ్ డిస్టెన్స్
ఫుల్ ప్లేలిస్ట్ మ్యారథాన్ క్లాస్ అప్లోడ్ చేశాను. ఇప్పటికి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. ఏ ట్రామ్ ఓవర్టేక్స్ పర్సన్ ఎక్స్ అండ్ వై వాకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. చూడండి, సేమ్ డైరెక్షన్ అంటే కదా, ఏం చేస్తారు మీరు, మైనస్ తీసుకుంటారు అనమాట. అంటే మైనస్ అంటే డిఫరెన్స్ తీసుకుంటారు అనమాట. అట్ స్పీడ్స్ ఆఫ్ 3 km/h, 4 km/h రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద ట్రైన్ కంప్లీట్లీ పాసెస్ దమ్ ఇన్ 8 seconds అండ్ 9 seconds రెస్పెక్టివ్లీ, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్. చూడండి ఒకసారి, మీకు ట్రైన్ కాన్సెప్ట్స్ అనేవి సెపరేట్గా ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడు మొత్తం నేను డీటెయిల్గా చెప్పలేను కాబట్టి ఆ రెస్పెక్టివ్ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి సేమ్ డైరెక్షన్లో ఏం చెప్పిన మైనస్ చేసుకున్నాను. మనకి డైరెక్ట్గా ఫార్ములా తెలుసు, ఏంటి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు మనకి. చూడండి, ఇద్దరు పర్సన్లు అంట, 2 persons అంట, వై ఎక్స్. సో ఎక్స్ తాలూకా స్పీడ్ చూడండి, ఎక్స్ తాలూకా స్పీడ్ ఎంత, 3 km/h. 3 km/h. సో ట్రామ్ అంటే ఏంటి, ఒక ట్రైన్ అనమాట. సో ట్రైన్ తాలూకా డిస్టెన్స్ ఏమనుకుంటారు, ఎక్స్ అనుకోండి. ట్రైన్ తాలూకా డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటారు. నెక్స్ట్, ఇట్ కంప్లీట్లీ పాసెస్ దమ్ ఇన్ 8 seconds అనమాట. 8 seconds అంటే చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కింద వస్తుంది అనమాట. ఎందుకు, రెండు సేమ్స్ అంటే రెండు ఒకే వైపు ట్రావెల్ చేస్తున్నాయి. చూడండి, ఇదొక ట్రామ్ అనమాట, ఇదొక ట్రైన్ అనుకోండి. ఇక్కడ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ వై అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఎక్స్ అనే వ్యక్తి 3 km/h వెళ్తున్నాడు, వై అనే వ్యక్తి 4 km/h వెళ్తున్నాడు అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ ట్రైన్తో లెంత్ అని అడిగాడు అనమాట. ఇది ఈ పర్సన్ని 8 secondsలో క్రాస్ చేస్తుంది, ఈ పర్సన్ని 9 secondsలో క్రాస్ చేస్తుంది. సో అప్పుడు ట్రైన్తో డిస్టెన్స్ ఏంటి అని అడిగారు అనమాట. సో దీనికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో కాన్సెప్ట్ మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం పెరిగిపోతుంది కాబట్టి నేను సింపుల్గా చెప్తాను. చూడండి ఒకసారి, ఏంటి, ఫస్ట్ ఎక్స్ కేస్ తీసుకుందాం కదా. సో డిస్టెన్స్ ఏంటి, డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ ఆఫ్ ట్రామ్ ఎక్స్ అనుకున్నాం మనం కదా. స్పీడ్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ది ట్రామ్ డి అనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. డిస్టెన్స్ ఆఫ్ ట్రామ్ అనుకోండి డి అనుకోండి. నెక్స్ట్ స్పీడ్ ఏంటి, అది 3 km/h అనమాట. 3 km/h. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ట్రామ్ అనమాట. స్పీడ్ ఆఫ్ ట్రామ్ ఏమనుకుంటారు, ఎక్స్ అనుకోండి. ఎక్స్ km/h అనుకోండి. ఎక్స్ km/h అనుకున్నారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసులోన వాడికి దాటేసింది అనమాట. ఎవరు దాటేసింది, ఒక మనిషికి దాటేసింది కదా. సపరేట్ అవుతుంది. అప్పుడు ఎంతసేపు దాటింది, 8 secondsలో దాటింది కదా. డిస్టెన్స్ ఎంత, ట్రైన్ది డి ఉంది, బై స్పీడ్ ఎంత, సేమ్ డిస్టెన్స్ వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ ఏం చేసి మైనస్ చేసుకుంటారు. సో x - 3 చేసుకున్నారు కదా. సో ఇక్కడ ఏంటిది, ఇది km/h ఉంది, ఇది km/h, ఇది కూడా కిలోమీటర్స్లో ఉంటుంది. మనకి ఏంటి కావాలి, మనకి ఇది కూడా km/h మార్చుకోండి. ఇది కూడా ఏం చేస్తారు, సరే ఇది కూడా సెకండ్స్ ఉంది కదా. ఓ పని చేయండి, ఇది ఈ km/h ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే మీటర్/సెకండ్లో మార్చుకోండి. మీటర్/సెకండ్లో మార్చుకుంటే ఏం చేయాలి, మీరు 5/18 చేయాలి. సో ఇక్కడ 5/18 కదా, 18 మీదకి వెళ్ళిపోతుంది అనమాట. 18 మీదకి వెళ్ళిపోతుంది. క్లియర్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా, ఏం డౌట్ లేదు కదా. సో డి వాల్యూ ఏంటి వస్తుంది, అప్పుడు డి వాల్యూ ఏమొస్తుంది చూడండి ఒకసారి. x - 3 × 8/5 × 1/18 వస్తుంది అనమాట. 1/18 వస్తుంది. అర్థమైంది లేదా చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తాను చూడండి. ఇది x/3 ఉంది ఇంటూ మనం ఇక్కడ km/h ఇచ్చాడు కాబట్టి మీటర్/సెకండ్లో మార్చుకోవాలి. మీటర్/సెకండ్లో మార్చుకొని 5/18తో చేసాం కదా. సో ఇక్కడ ఏంటి ఉంది, ఇది లైక్ కింద డివిజన్ ఉంది, అటు వెళ్తే అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో 8 × 18/5 × x - 3 = డి వాల్యూ వచ్చింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ కేసు చూడండి. సెకండ్ కేసులో సేమ్ ఎంత, 9 secondsలో క్రాస్ అయిపోయింది. 9 సేమ్ ఎంతది, 4 అనమాట. 4 km/h కాబట్టి x - 4 × సేమ్ మళ్ళీ 5/18. సో 8 అవుతుంది. డి వాల్యూ ఏమవుతుంది, మళ్ళీ డి వాల్యూ ఏంటవుతుంది, 9 × 18/5 × x - 4 = డి అవుతుంది అనమాట. సో చూడండి, 1:2 డి వాల్యూ సేమ్ ఉంది కాబట్టి 1 = 2 చేయండి. 1 = 2 చేయండి. అప్పుడు ఏంటి వస్తుంది, 9 × 18/5 × x - 4 = 8 × 18/5 × x - 3. చూడండి 18/5 క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు
అవుతుంది 9x 9 4 36, ఎంత అవుతుంది 8x 8 3 24 కదా. సో వీడు అవుతుంది x ఈక్వల్స్ టు 36 మైనస్ 24 అంటే అంత 2 1 అంటే 12 అంతేనా, 12 మీటర్స్ వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, మనకి తెలుసు డిస్టెన్స్ కావాలంటే చూడండి, డిస్టెన్స్ ఆఫ్ ది ట్రైన్ కావాలంటే ఏదో ఒక ఆప్షన్ ఇదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రైన్తో డిస్టెన్స్ కావాలంటే 9 ఇంటూ 18/5 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 12 కదా. 12 - 4 ఎంత 12 - 4 8 వచ్చిందనమాట. అంతేనా, సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత రావాలి మనకి, సారీ ఒకసారి చూడండి. ఇక్కడ మనం చిన్న తప్పు చేసాం. ఏంటంటే ఈ వాల్యూ ఉందా, ఈ వాల్యూ వెళ్తే 18/5 అవ్వదు, 5/18 అవుద్ది. ఎందుకు, ఈ వాల్యూ మనకి ఇటు సైడ్ పట్టుకెళ్తారు కాబట్టి రెసిప్రోకల్ అవ్వదు అనమాట. సో అక్కడ కొంచెం తప్పు చేసాం. సో 8 అవుతుంది. ఇక్కడ కొంచెం తప్పు చేసుకుని ఇక్కడ కొంచెం తీసుకోండి, చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ. 8 × 5/18 9 × 5/18 అయింది అనమాట. 5/18 అయింది. ఇప్పుడు చూడండి, సేమ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది రిజల్ట్ చేంజ్ అవ్వదు. సో ఈ దీని దాంట్లో వేసుకోండి ఒకసారి. అప్పుడు ఎంత అవుతుంది, 9 ఇంటూ డిస్టెన్స్ 9 × 5/18 ఇంటూ x - 4 అంటే 12 - 4 అంటే 8 అనమాట. అప్పుడు చూడండి, నేను 1 9 2 2 1 2 4 అప్పుడు 5 4 20 మీటర్స్ వచ్చిందనమాట. సో ట్రైన్తో స్పీడ్ ఎంత, ట్రైన్తో డిస్టెన్స్ ఎంత 20 మీటర్స్ అనమాట. ఇంకేం లేదు. ఫస్ట్ మనం ఏం చేసామంటే, ఫస్ట్ మనకి ఇచ్చిన 2 కేసెస్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఈక్వల్గా చేసాం. సో ఇది ఏంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినమాట. ఇలా కాకుండా డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో చేయాలనుకుంటే ఇది ఫస్ట్ ఈక్వల్ చేసేస్తారు, అప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తారు అనమాట. సో నేను ఏంటంటే కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసాను, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చూడండి, 7th one. If n square equals to 1 2 3 4 5 6 7 8 9 8, then how many digits does the number have? చూడండి ఒకసారి. ఇదే ప్రాపర్టీ అంటే ఇది ప్రాపర్టీ ఆఫ్ 11 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, 11/1 ఎంత అయింది, 11 అయింది. సారీ, స్క్వేర్ చేయండి. సో 11 స్క్వేర్ అంటే ఎంత అయింది, 1 2 1 అవుతుంది. 1 1 స్క్వేర్ ఎంత అవుతుంది తెలుసా, 1 2 3 2 1 అవుతుంది. 1/4 ఎంత అవుతుంది తెలుసా, 1 2 3 4 3 2 1 అవుతుంది. నేను చెప్పింది నమ్మకపోతే ఇప్పుడు మీకు లైవ్లో చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. 1 1 1 ఇంటూ 1 1 1 చూడండి అక్కడ 1 2 3 2 1 వచ్చింది. నెక్స్ట్ చూడండి 1 1 1 ఇంటూ 1 1 1 వచ్చింది. అప్పుడు ఎంత వచ్చింది, 1 2 3 4 4 3 2 1 వచ్చింది కదా. సో ఇదే లాజిక్ మీరు ఉపయోగిస్తే ఇక్కడ మొత్తం ఎంత ఉంది మనకి, 1 2 3 4 5 6 7 8 9 ఉంది కదా. సో అప్పుడు 1 2 1 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 అంటే ఎంత ఉంది, 9 1s ఉన్నాయి అంతే కదా. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 4 ఉన్నాయి ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఏం రావాలి, 9 రావాలి. సో ఆన్సర్ 9 అవుతుంది అనమాట. ఇంతే సింపుల్, ఇంకేం లేదు. సో ఇది ప్రాపర్టీస్ అనమాట, నెంబర్ సిస్టంలో ప్రాపర్టీస్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th question. A natural number n can be expressed n equals to PQR, where PQ and R are distinct factors of n. How many numbers below 50 have this property? చూడండి ఒకసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ మనం ఎలా రాసుకోవచ్చు అంట, PQRగా రాసుకోవచ్చు కదా. సో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే లైక్ 6 తీసుకోండి. 2 × 3 × 1 వచ్చింది కదా, 2 × 3 × 1 వచ్చింది. సో ఇక్కడ మనకి 6 ఫ్యాక్టర్స్ ఏంటి, 2 × 3 × 1 వచ్చింది. ఈ సైడ్ పెట్టండి. అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ 8 చూడండి, 8 5 ఏంటి 4 × 2 కదా, అంటే ఎంత 2 × 2 × 1 వచ్చి, అంటే డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ లేవు అనమాట, వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అర్థమైంది లేదా. సో మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 2 3 4 5 6 7 8 9 చూడండి. అప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తే మీకు డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఏవి రావు అనమాట. 3 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ అని మీకు దేనికి వస్తాయి, ఓన్లీ 6కి వస్తాయి కదా. సో చూడండి ఇప్పుడు వెయిట్ అనేది మనకి 50 బిలోగా ఎన్ని ఉంటాయి అనుకో చెప్పి. సో 6కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే దీని మల్టిపుల్స్ కూడా సేమ్ అలాగే PQR ఉంటాయి అనమాట. అప్పుడు ఏం చేస్తారు, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఇది ఒకటి 8 అనమాట. సో మొత్తం ఎంత అయితే 8 అనమాట. ఆన్సర్ అయితే 8 అవుతుంది. అంతే లేదు, లేదు మనకి ఏంటి క్వశ్చన్ ఏంటంటే ఒక నెంబర్ ఉంది, న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, 1 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వరకు. సో దాన్ని మనం ఎక్స్ప్రెస్ ఎలా చేయాలంట, P × Q × Rగా చేయాలన్నమాట. వేర్ P అనేది QR డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఏం చేసింది, దాన్ని బట్టి 1 to 10 లోపల ఏదైతే దేనికైతే 3 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అది మనం తీసుకున్నాం. అది మనం తీసుకుని దాని తర్వాత ఫ్యాక్టర్స్ అనేవి మనం ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ చేసుకున్నాం 50 లోపల.
సో ఆ విధంగా ఆన్సర్ చేసాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఇది. 3 ప్రైమ్ నెంబర్స్ PQR లెస్ దాన్ 20 అనమాట. సో 20 లెస్ దాన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ తెలుసు, 2, 3, 5, 7, 11, 13, 19 అంతే. ఇవేనా? 17 ఒకటి ఉంది కదా, 17 ఇవి లెస్ దాన్ 20 ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఈ క్వశ్చన్ ఇంకోసారి క్వశ్చన్ చాలాసార్లు అడుగుతాడు అంటే 100 లోపల ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అడుగుతాడు. మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఎంత ఉన్నాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. 100లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్? 100లో ఫస్ట్ 100లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. డైరెక్ట్గా క్వశ్చన్ అడ్రస్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి? P - Q = Q - R. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే P + R = 2Q అనమాట. సో ఇది మనకు వచ్చింది కదా. సో మనకి చూడండి ఒకసారి Q వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ Q వాల్యూ 2 తీసుకోండి, Q వాల్యూ 3 తీసుకోండి, Q వాల్యూ 5 తీసుకోండి, అలా తీసుకోండి. అప్పుడే వస్తుంది 4 వస్తుంది, 6 వస్తుంది, 10 వస్తుంది, 14 వస్తుంది, నెక్స్ట్ 22 వస్తుంది, 26 వస్తుంది, 22 38 వస్తుంది, 72 34 వస్తుంది అనమాట. సో ఇన్ని వాల్యూస్ వస్తాయి. సో ఇన్ని వాల్యూస్లో మనకి P + R సెట్ అవ్వాలన్నమాట. అవుతుందా? 4 అనేది ఏ విధంగా మనకి ఏ 2 ప్రైమ్ నెంబర్స్ అయినా ప్లస్ చేస్తే మనకి 4 వస్తుందా? రాదు. సో ఇది అవ్వదు. 6 వస్తుందా? 6 కూడా అవ్వదు. 10 వస్తుందా? 10 చూడండి. 7 + 3 చేస్తే 10 వస్తుంది. 7 + 3 చేస్తే 10 వస్తుంది. అంటే ఒక పేరు వచ్చింది, ఆల్రెడీ ఒక పేరు వచ్చింది. నెక్స్ట్ 14 చూడండి. 11 మళ్ళీ + 3 చేస్తే 14 వస్తుంది. అంటే 11 మళ్ళీ 3 చేస్తే 14 వస్తుంది. నెక్స్ట్ 22 అంటే చూడండి ఒకసారి. 19 + 3 చేస్తే వస్తుంది. 19 + 3 చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా నెంబర్ ఉందా చూడండి. 17 + 5 చేస్తే వస్తుంది. 17 మళ్ళీ 5 చేస్తే 22 వస్తుంది. ఇంక ఈ విధంగా 20 వస్తుంది, మరి రాదు అనమాట. సో ఎన్ని అయ్యాయి? 1, 2, 3, 4 అయ్యాయి. సో చూడండి. నెక్స్ట్ ఇంకా 26 చూడండి. 26 19 7 26 వచ్చింది. 26 కూడా ఏంటో వస్తుంది. 19 7 వచ్చింది. 26 19 7 26 వచ్చింది అనమాట. నెక్స్ట్ 38 చూడండి. 38 ఎలా వస్తుంది? 17 19 చూడండి. 17 19 అంత 16 36 వస్తుంది అనమాట. 36 వస్తుంది. సో 38కి రాదు అనమాట. మరి 38కి వచ్చే ఛాన్సులు లేవు. 34 చూడండి. 34 19 + 13 32 వస్తుంది. ఇదిగో 32 వస్తుంది. ఇది కూడా రాదనమాట. సో మొత్తం పేర్స్ ఉన్నాయి మనకి 1, 2, 3, 4, 5 మొత్తం 5 పేర్స్ ఉన్నాయి అనమాట. సో ఇలాగా మీరు ఎగ్జామ్లో కూడా ఈ విధంగానే మీరు క్లియర్గా చేసుకొని చేయాలన్నమాట. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్. హౌ మెనీ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ P Q + R ఆర్ సాటిస్ఫైయింగ్ ఇదనమాట. సో చూడండి. సో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది ఎలా చేసుకుంటారంటే సో P వాల్యూ Q వాల్యూ 3. సరే చూడండి. అంటే దీన్ని మనం ఎలా చేస్తామంటే కొంచెం టెక్నికల్గా ఉపయోగించాలన్నమాట. కొంచెం ఉపయోగించాలి. టెక్నిక్ అనమాట. టెక్నిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి 2 రావాలి. 1/1 ఉంది, 1/1 ఉంది. మనకి ఎంత రావాలి? 1 రావాలి. అంటే ఇక్కడ 50% రావాలి, ఇక్కడ 50% రావాలి. సపరేట్ రావాలి. ఇక్కడ 1/2 రావాలి, 1/2 రావాలి. 1/2 + 1/2 చేస్తే ఎంత అవుతుంది? 2/2 అయితే 1/1 వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకు 1 వచ్చింది. సో ఇదే విధంగా మీరు ఏం చేస్తారు? మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్ ఉంటే మనకి 1 రావాలి. సో మనం ఏం చేస్తాం? మనం 1/3 చూడండి. 1/3 + 1/3 + 1/3 చేస్తే మనకి ఎంత వచ్చింది? 1 వస్తుంది. అంటే 3/3 వచ్చి మనకి 1 వస్తుంది అనమాట. అంటే ఒక కేసు అయిపోద్ది అనమాట. సెకండ్ కేసు చూడండి. సో ఇప్పుడు మన సెకండ్ కేసులో ఇంకే నెంబర్స్ అవుతాయో చూడండి ఒకసారి. ఇంకా మనకి 1 రావాలి. 1 రావాలి కాబట్టి 2, 3 వాల్యూస్ తీస్తే మనకు 1 వాల్యూ రావాలి కాబట్టి ఇంకేట్ అవుతుంది చూడండి ఒకసారి. 1/2 + 1/3 + 1/6 చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 6 ఎల్సిఎం వస్తుంది. నెక్స్ట్ 2 3s 3 2s 3 1 6/6 వస్తుంది. అంటే 1 వచ్చింది అనమాట. సరే లేదా? నెక్స్ట్ ఇంకో థర్డ్ కండిషన్ ఇంకేదైనా ఉందా చూడండి ఒకసారి. 1/2 అయిపోయింది, 1/3 అయిపోయింది. 1/2 + 1/2 + 1/4 చేస్తే 2 2s 2 2s ఎక్కడ అవుతుంది చూడండి ఒకసారి. 1/4 + 1/4 + 2/4 చేయండి ఒకసారి. అప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది? 4 + 4 + 2/4 వస్తుంది అనమాట. 14/4 అవ్వట్లేదు కదా. అయితే ఏం చేస్తారంటే 1/2 చేయండి. అప్పుడు 4 వస్తుంది. 1 1 1 చూడండి. అది ఇక్కడ చూడండి ఒకసారి.
1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/2 చేసి అనుకోండి అప్పుడు ఎంత వస్తుంది, బై ఎల్సిఎం 4 వస్తుంది, 1 + 1 + 2 వస్తుంది, అంటే అది 4/4 వచ్చింది, అంటే 1 వచ్చింది అప్పుడు ఆన్సర్. అర్థమైంది లేదా? సో చూడండి ఇంకేమైనా ఫ్రాక్షన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. నాకు తెలిసి ఇవే లాస్ట్, ఇంకెక్కువ ఉండవు, ఎందుకంటే 1/5 + 1/5 + 2/5 చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. 1 + 1 1/2 చేద్దాం మనం. 1/2 చేస్తే 10 వస్తుంది. 1 + 1 5. చూడండి ఇంకెలా చేసినా సరే మరి రాదనమాట. సో మొత్తం ఎన్ని పేర్స్ వచ్చాయి మనకి, 3 పేర్స్ వచ్చాయి. సో పాసిబుల్ వాల్యూస్ ఎన్ని అవుతాయి, మొత్తం 3 అవుతాయి అనమాట. ఇదే ఆన్సర్ అనమాట. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, మిగతా నెంబర్స్ ఏవి కూడా అవ్వవు. ఎందుకు, న్యూమినేటర్ అన్నీ 1 1 1 అయి ఉండాలి, కింద డినోమినేటర్స్ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ అయి ఉండాలి అనమాట. సో అది నెక్స్ట్ చూడండి ఒకసారి. 11th క్వశ్చన్. Team X scored a total of n runs in 20 hours. n runs in 20 hours అనమాట. n runs in 20 hours. Team Y tied the score in 10% less than hours అనమాట. అర్థమైంది కదా? చూడండి, ఇది టీమ్ ఎక్స్, ఇది టీమ్ ఎక్స్ ఎన్ రన్స్ చేసింది 20 అవర్స్లో. టీమ్ వై ఎంత స్కోర్ చేసింది, 10% లెస్ అవర్స్ అనమాట. టైడ్ ద స్కోర్ అంటే ఎన్ని రన్స్ అయితే చేసిందో అన్ని రన్స్ కూడా 10% లెస్ అవర్స్ అంట, అంటే ఎంత 18 అవర్స్లో చేసిందంట. 8 అవర్స్ అంటే ఇది 10% లెస్ కదా, 10% లెస్లో చేసింది అనమాట. హ్యాడ్ టీమ్ వైస్ యావరేజ్ రన్ రేట్ హ్యాస్ బీన్ 50% హయ్యర్, the scores would have been tied in 12 hours. How many runs were scored by Team X? చూడండి టీమ్ వైస్ యావరేజ్ రన్ రేట్. చూడండి, యావరేజ్ రన్ రేట్ అంటే ఏంటి? యావరేజ్ రన్ రేట్ అంటే మీకు క్రికెట్ అనేది బాగా తెలిసి ఉంటుంది. రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? రన్ రేటు టోటల్ రన్స్ బై టోటల్ అవర్స్ అనమాట కదా. సో చూడండి, టీమ్ వైస్ యావరేజ్ రన్ రేట్ per hour has been increased by 50% హైయర్ అనమాట. 50% హైయర్ అన్నాడు. సో చూడండి ఒకసారి. సో దీంట్లో నార్మల్గా ఇచ్చిన క్వశ్చన్ అంటే ఎక్స్ అనే టీము కొన్ని రన్స్ 20 అవర్స్లో చేయగలదు. వై అనే టీము సేమ్ అన్ని రన్స్ 18 అవర్స్లోన 8 అవర్స్లో టై చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే టీము 200 రన్స్ కొట్టింది అనుకోండి, 200 రన్స్ 20 అవర్స్లో కొట్టింది అనుకోండి కదా. సో అప్పుడు వై ఏం చేసిందంట, వై 10% తక్కువ అవర్స్ అంటే ఎంత, 18 అవర్స్లోనే 200 రన్స్ కొట్టించింది అనమాట. ఇది ఫస్ట్ లైన్ తాలూకు మీనింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. హ్యాడ్ టీమ్స్ వై యావరేజ్ రన్ రేట్ అంటే చూడండి, అంటే వై తాలూకు రన్ రేటు 50% హై అయితే అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే 200 రన్స్ 8 అవర్స్ కొట్టింది అనుకో, అప్పుడు ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అవుతుంది, ఇది 50% హై అయితే అంటే ఎంత 3/2 అయితే 50% హై అంటే ఎంత 3/2 కదా. సో ఆ విధంగా 3/2 అయితే ద స్కోర్స్ వుడ్ హ్యావ్ బీన్ టైడ్ ఇన్ 12 అవర్స్ అనమాట. అంటే ఏంటి, స్కోర్స్ అనేవి టై అయిపోతాయి అనమాట. అంటే ముందు ఎంత స్కోర్ ఆ స్కోర్ అయితే టై అయిపోతాయి అనమాట. సో టోటల్ ఎక్స్ ఎన్ని రన్స్ చేసినా అడిగాడు అనమాట, ఎన్ని రన్స్ చేసినా అడిగాడు. సో ఈ క్వశ్చన్ నాకు తెలిసి కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది, ఎందుకంటే మనకి సఫిషియంట్ అలా ఏంటో దానికి వాల్యూస్ ఇవ్వలేదు అనమాట. ఎందుకలా అంటే ఒకసారి చూడండి, మీకు నాకు లేస్ చూపెట్టాను లేదు, చూడండి ఒకసారి నాకు లేస్ చూపెట్టాను లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ రన్స్ అనుకోండి, ఎన్ రన్స్ 18 అవర్స్కి ఇది రన్ రేట్ వచ్చింది, పర్ అవర్కి వచ్చింది రన్ రేట్. సో 50% ఇంక్రీజ్ చేశాను, అంటే అంత 3/2 చేశాను. 3/2 చేసేది ఏంటంటే స్కోర్స్ అనేవి టైడ్ అయిపోయిందంట. స్కోర్స్ అనేవి టై అయింది. స్కోర్స్ అనేవి టై అయిపోయింది. సో ఎన్ఎన్ క్యాన్సిల్ అయిపోతే మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారు, మరి ఎన్ఎన్ చేస్తే ఎలా క్యాన్సిల్ చేస్తారు, మరి చేయలేరు కదా. సో అందుకోసం కెనాట్ బి డిటర్మైన్డ్ వచ్చిందనమాట, నిర్ణయించలేమన్నమాట. సో ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12th క్వశ్చన్. సో ఆప్షన్స్ లేవు ఇక్కడ, ఏంటో మనకు తెలియదు, మిస్టేక్ ఏంటి ఉంది చూడండి. అయినా ఆన్సర్ చెప్పేసి చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఇంక్రీజ్ బై K%, దెన్ డిక్రీజ్ బై K%, అగైన్ ఇంక్రీజ్ బై K%, అగైన్ డిక్రీజ్ బై K%. ఇఫ్ ద న్యూ ప్రైస్ ఈస్ Q, దెన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ P అండ్ Q? ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. 100 రూపీస్ని ఫస్ట్ K% రెడ్యూస్ చేయడం అంటే ఏంటి, 100 - K/10%
చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ క్వశ్చన్ ఎలాగంటే కొంచెం కాన్సెప్చువల్గా ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ ప్రకారం చెప్తాను చూడండి. 100 రూపీస్ నీకు ఇచ్చాను, నీలోన 10% తగ్గించి మళ్ళీ 10% పెంచితే నాకు ఎంత వస్తుంది, లాస్ట్ ఎంత వాల్యూ వస్తుందో అడిగాడు క్వశ్చన్. చూడండి 100 రూపీస్ ఉంది, 10% తగ్గించడం అంటే ఎంత, 10% తగ్గించడం అంటే 100 - 10 చేస్తా లేదా. సో తగ్గించడం అంటే ఏం చేసాం మనం, 100 - 10 చేసాం, 100 - 10 చేసాం బై 100 వేసుకున్నాం. పెంచడం అంటే ఏం చేసాం, మళ్ళీ 100 + 10 బై మళ్ళీ 100 వేసుకున్నాం. ఇలా వేసుకున్నాం లేదా. సో మనకు క్వశ్చన్ ఇచ్చాడంటే సేమ్ ఏం చేశాడంటే వాడు కే వాల్యూ ఇచ్చాడనమాట. కే వాల్యూ ఇచ్చాడు, లాస్ట్ వాల్యూ ఇచ్చాడు, లాస్ట్ వాల్యూ క్యూ ఇచ్చాడు. రిలేషన్ మనం కనుక్కోవాలి. రిలేషన్ నాకు అర్థం చూడండి. ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ పి అనుకోమన్నారు. సో మనం ఏం చేసాం, ప్రైస్ ఆఫ్ కమోడిటీ పి అనుకుందాం. ఇదేం చేశాడంట, ఇంక్రీజ్ బై K% అంట. అంటే 100 + K/100 ఇంటూ దెన్ డిక్రీజ్డ్ అన్నాడు, 100 - K/100. అగైన్ ఇంక్రీజ్డ్ అన్నాడు, 100 + K/100. మళ్ళీ అగైన్ డిక్రీజ్డ్ అన్నాడు, 100 - K/100. న్యూ ప్రైస్ ఎంత, క్యూ అని అన్నమాట. సో రిలేషన్షిప్ ఏంటని అడిగాడు అనమాట. అప్పుడు చూడండి, ఇప్పుడు బాగా గమనిస్తే మీకు ఇక్కడ ఒక చిన్న ఇది ఉందన్నమాట. చూడండి ఒకసారి, అంటే A + B × A - B అవుతుంది, A² - B², అంతేనా కాదా, బై ఎంత ఇది 10000. నెక్స్ట్ ఇది అవుతుంది, ఇది కూడా అవుతుంది 10² - K² బై 10000 ఫస్ట్ క్యూ అవుతుంది అనమాట కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు P = Q ఇంటూ దీని రాసుకోవచ్చు మనం 10⁴ ఇది ఉంది, ఇంటూ ఇది కూడా 10⁴ ఉంది. ఇప్పుడు అవుతుంది 10⁴ + 10⁴. 4 + 4 ఎంత, 8 అవుతుంది అనమాట. సో Q ఇంటూ 10⁴. ఈ వాల్యూ ఇదంతా ఇది A - B² ఇంటూ A - B². అప్పుడు అవుతుంది A - B² అవుతుంది అనమాట. అప్పుడు అవుతుంది 100 - K² 100 - K² ఇంటూ హోల్² అవుతుంది. సో ఇది రిలేషన్షిప్ అనమాట. సో ఈ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వాలి, బట్ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల పడలేదు, ఒకసారి అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్. కన్సిడర్ ది ఫస్ట్ 100 natural numbers. How many of them are not divisible by any of 2, 3, 5, 7, 9? చూడండి, ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అనమాట. మంచి క్వశ్చన్, స్టార్ మార్క్స్ పెట్టుకోండి. చూడడానికి చాలా సింపుల్ అయినా సరే ఇది చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే చూడండి, 100 న్యాచురల్ నెంబర్స్లో మొత్తం మీకు ముందు చెప్పాను ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పాను. 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో చూడండి, అంటే ఏంటి అంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో నాట్ డివిజిబుల్ అన్నాడు కాబట్టి 9 అనేది డివిజిబుల్ అయిపోద్ది. ఎందుకు 3తో డివిజిబుల్ అయిపోద్ది తీసుకునేది. సో 25 అనేది మొత్తం నెంబర్స్ ఉన్నాయి, అందులోన 2, 3, 5, 7 మైనస్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, 4 - 6 ఎంత అవుతుంది, 21 అవుతుంది కదా. కానీ డైరెక్ట్ 20కి పెట్టికండి, ఎందుకంటే మీరు ఒకటి చూడొచ్చు ఏంటంటే 1 అనే ఒక నెంబర్ ఉంది. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 అనే న్యాచురల్ నెంబర్. ఇదేంటిది, ఇది లైక్ ఇది అంటే అంటారు దానికి ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు, దీనికి ఏ నెంబరు దానికే లైక్ డివిజిబుల్ చేసుకునేలాగా ఏది లేదనమాట. సో అదొకటి యాడ్ చేస్తాం. మొత్తం ఎంత వచ్చి 22 వచ్చింది అనమాట. సో 22 అనమాట. సో సింపుల్ క్వశ్చన్ అని, బట్ టెక్నికల్ క్వశ్చన్ అనమాట ఇది. 40th క్వశ్చన్ చూడండి. ఇఫ్ అండ్ ఎక్స్ ఏంటిది, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x + y టు ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ xy? అది క్వశ్చన్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఒకసారి కవర్ చేస్తాను. ఏదో కొంచెం టైపింగ్ మిస్టేక్ ఏదో పడినట్టుగా ఉంది. 15th క్వశ్చన్. లెట్ P and K be prime numbers such that P² + K is also a prime number less than 30. What is the number of possible values of K? అంటే చూడండి ఒకసారి, 30 కంటే తక్కువ ప్రైమ్ నెంబర్స్ అంట. అంటే ఏంటి, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. సో ఇవేంటివి, ఇవి లైక్ 30 కంటే తక్కువ ప్రైమ్ నెంబర్స్ అంట. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, P² + K ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్, P² + K ఆల్సో లెస్ దాన్ 30. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2² తీసుకోండి. 2² ఎంత 4,
3 స్క్వేర్ ఎంత 9, 5 స్క్వేర్ ఎంత 25, 7 స్క్వేర్ 49 కదా. సో ఇక్కడ మరి 5 స్క్వేర్ లాస్ట్ అనమాట. ఎందుకు 7 స్క్వేర్ తీసుకుని అనుకోండి అన్నీ కూడా లైక్ 30 కంటే ఎక్కువ అయిపోతున్నాయి. సో మన ఈ వాల్యూ సేమ్ తీసుకోం, మనం ఈ వాల్యూ సేమ్ తీసుకోం, ఇక్కడ వరకు తీసుకోవడం. అంటే పీ వాల్యూ ఏంటవుతుంది, పీ వాల్యూ అయితే మహా అయితే పీ వాల్యూ ఏదైతే అవుతుంది, పీ వాల్యూ 2 అని ఉండాలి, 3 అని ఉండాలి, 4 అని ఉండాలి. కానీ మనకి ఆడికి అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ కే అడిగాడు, అంటే కే వాల్యూ అడిగాడు. సో చూడండి పీ స్క్వేర్ 4 అయితే ఇంకా లైక్ కే వాల్యూ కూడా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి అనమాట, కే వాల్యూ కూడా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. సో చూడండి అంటే పీ స్క్వేర్ 4 అయింది, 4తో ఏ నెంబర్ చేస్తే మనకి డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ వస్తే చూడండి ఒకసారి. 4తో ఈ నెంబర్ చేయండి, 4 + 3 చేయండి 7 వస్తుంది, ఇది ప్రైమ్ నెంబర్. ఇది నెక్స్ట్ 4 + 11 4 + 3 4 + 5 9 అవుతుంది, 4 + 7 11 అవుతుంది. చూడండి 4 + 7 11 అవుతుంది, ఇది కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 4 + 11 15 అవుతుంది, ప్రైమ్ నెంబర్ రావడం లేదు. 4 + 13 అవుతుంది, 17 అవుతుంది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4 × 17 4 + 17 ఎంత 23, ఇది కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ 4 + 19 19 అంటే 4 + 17 21 అవుతుంది కదా. సో 17 అవుతుంది, 19 అవుతుంది, 23 అవుతుంది అనమాట. నెక్స్ట్ 4 + 23 27 అవ్వట్లేదు. సో 4 వాల్యూస్ ఇంత వచ్చాయి అనమాట. నెక్స్ట్ 9 వాల్యూస్ చూడండి, 9 + 9 ఏ వాల్యూ అవుతుంది చూడండి, 9 ఉంది, 9 + 2 అవుతుంది 11 అవుతుంది, కాబట్టి ప్రైమ్ నెంబర్ అవుతుంది. 9 + 3 12 అవుతుంది, అవ్వట్లేదు. 9 + 5 14 అవ్వట్లేదు. 9 + 7 16 అవ్వట్లేదు. 9 + 11 20 అవ్వట్లేదు. సో 9తో అయితే ఒక 2 వాల్యూ ఉందన్నమాట. ఇది కే వాల్యూ, అంటే ఇది కే వాల్యూస్ అనమాట. ఇవి కే వాల్యూస్, ఇది కూడా కే వాల్యూ అనమాట. నెక్స్ట్ చూడండి 5 + 27 కదా 25 కదా. సో 25 ఏ నెంబర్తో ప్రైమ్ నెంబర్ అవుతుందా, 25 + 2 27 అవ్వట్లేదు. సో మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 వాల్యూస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. There are n sets of numbers each having only 3 positive integers with LCM equals to 1001, HCF equals to 1. What is the value of n? చూడండి అంటే 1001 మనం ఎలా రాసుకోవచ్చు, మనం 1001ని 7తో మల్టిప్లికేషన్ అవుతుందా చూడండి. 7 1 7 7 4 28 7 3 143 అయింది. ఇది 11 12 కడుతుంది, 11 1 11 11 33. అంటే చూడండి మనం ఎలా రాసుకోవచ్చు, 1001 ఎలా రాసుకోవచ్చు, మనం 7 × 11 × 13 రాసుకోవచ్చు. సో చూడండి దీని తర్వాత ఎల్సిఎం ఎంత వచ్చింది, ఎల్సిఎం 1001 వచ్చింది, హెచ్ఎఫ్ 1 ఉంది. సో ఇలా ఎన్ని పేర్స్ ఉంటాయి, ఎలా రాసుకోవచ్చు, 11 × 7 × 11 ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు, 7 × 13 × 11 రాసుకోవచ్చు. నెక్స్ట్ 11 × 7 × 13 రాసుకోవచ్చు, 11 × 13 × 7 రాసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ పేర్స్ రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా రాసుకోవచ్చు, 11 7 77 × 13 × 11 రాసుకోవచ్చు. ఇలా సో ఈ విధంగా మనం చాలా రకాలు రాసుకోవచ్చు. సో మోర్ దెన్ 8 ఉంటాయి అనమాట, మోర్ దెన్ 8 రకాలు మనం రాసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ 17th క్వశ్చన్. Let PQR be a 3-digit number, PPT be a 3-digit number, PS be a 2-digit number, where PQ RST are distinct non-zero digits. Further, PQR into PS equals to PPT. If Q equals to 3, T equals to 6, then what is the number of possible values of R and S? చూడండి మనకి ఇచ్చింది చూడండి ఒకసారి, PPT అంట చూడండి ఒకసారి, PQR into PS ఇదంటే PPT అవుతుందంట. చూడండి టీ వాల్యూ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు, టీ వాల్యూ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు, క్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు అనమాట. ఇక్కడ అయింది కదా. నెక్స్ట్ చూడండి PS ఇది 2-digit నెంబర్ అంట,
ఇంతనా? ఇదే మనకి ఇచ్చే కండిషన్ ఇది ఒకటే అనమాట, ఇంకేం లేదు. సో వాట్ ఈస్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఆర్ఎస్ అని అడిగాడు. ఆర్కి ఎస్కి వాల్యూ ఎన్ని లైక్ ఏవేవి అయ్యి ఉండొచ్చు అని చెప్పి. సో ఇది కూడా సేమ్ ప్యూర్ మ్యాథ్స్ కాదు, ఇది ఓన్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయాలన్నమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ బేస్ చేసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్. సో చూడండి 6 రావాలంటే మనం ఏం చేయాలి? 1 ఇంటూ 6 చేయాలి, 2 ఇంటూ 3 చేయాలి, 3 ఇంటూ 2 చేయాలి, నెక్స్ట్ 6 ఇంటూ 1 చేయాలి. ఇంకేం లేదు, అంటే 6 వాల్యూ అయి ఉండాలి, 6 వాల్యూ అయి ఉండాలి. 4 ఇంటూ 4 కూడా అవుతుంది అనుకోండి, 8 ఇంటూ 2 అవుతుంది, 2 ఇంటూ 8 అవుతుంది. నెక్స్ట్ ఇంకెట్ ఉన్నాయా? 1 2 3. సో చూడండి, అంటే 6 వాల్యూస్ సెట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. 1 2 3 4 6 8 ఉందన్నమాట. దీని వాల్యూస్ కూడా సేమ్ 1 2 3 4 6 8 ఉందన్నమాట. దీని వాల్యూస్ కూడా అర్థమైంది లేదా? మనకైతే ఒక రకంగా మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో మీరు బాగా గమనిస్తే మీరు క్లియర్ గమనించవచ్చు. మొత్తం మనకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? మనకి పీకి ఆర్కేఎస్కి అడిగాడు కదా. సో ఆర్కేఎస్కి ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి? నాకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. సో మోర్ దెన్ 4 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద మినిమం పేర్? ఎన్ని పేర్స్ అంటే 6 పేర్స్. టోటల్ పాసిబుల్ వాల్యూస్ అంటే కాబట్టి 12 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి అనమాట. సో 17th క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎక్స్ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 6 days. టైమ్డ్ వర్క్ బేస్ కదా, బాగుంది చూడు. ఎక్స్ అనే వ్యక్తి 1/3 వర్క్ని 6 daysలో చేయగలడు. సో కంప్లీట్ వర్క్ని ఎన్ని డేస్లో చేయగలడు? 18 daysలో చేయగలడు. వై కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ సేమ్ వర్క్ ఇన్ 8 days. వై అనే వ్యక్తి 1/3 ఆఫ్ సేమ్ వర్క్ ఇన్ 8 daysలో చేయగలడంట. అంటే అంత మొత్తం వర్క్ని 24 daysలో చేయగలడు. ఇఫ్ జెడ్ కెన్ కంప్లీట్ 3/4 ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ 12 days. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఈ రెంట్ బేస్ చేసుకొని టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది అనమాట. మీకు టైమ్డ్ వర్క్లో చెప్పాను ఎలా దీని కాన్సెప్ట్ చేయడం చెప్పి. సో అప్పుడు ఏంటి వస్తుంది? 18కి 24కి ఎల్సిఎం అంటే 18/24 కదా, 6 3 6 4 24 72 అనమాట. 72 ఎల్సిఎం వస్తుంది. ఈ 24 3 18 4 అనమాట. ఇదేంటి ఇప్పుడు చూడండి, ఇది ఎఫిషియన్సీస్ అనమాట. ఏంటివి? ఎఫిషియన్సీస్. నెక్స్ట్ చూడండి, జెడ్ కెన్ కంప్లీట్ 3/4 ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ 12 days. సో జెడ్ అనే వ్యక్తి సేమ్ వర్క్లో 3/4 అంట. 3/4 ఎన్ని డేస్లో చేయగలడు? 12 daysలో చేయగలడు. 4 days చేయగలడు. సో ఎఫిషియన్సీ వస్తుంది అనమాట. ఈ బేస్ చేసుకుంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 4 1 12 12 6 2 2 2 3. సో ఎంత వచ్చింది? 9/2 వచ్చింది అనమాట. అంతేనా? ఒకసారి చూడండి, 1/3 ఆఫ్ సేమ్ వర్క్ ఇన్ 12 days. అంటే ఎంత? 12 1 12 6 2 3 2 2. సో ఎంత వచ్చింది? 9/2 వచ్చింది అనమాట. సో ఈ జెడ్ తాలూకు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 9/2 అనమాట. జెడ్ తాలూకు ఎఫిషియన్సీ వచ్చి 9/2 ఆర్ 9/2 అంటే ఎంత? 4.5 అనమాట. 4.5 వచ్చింది అనమాట. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ ఫర్ n days. చూడండి, అంటే ఈ ఎక్స్, ఈ ప్లస్ వై, ఈ ప్లస్ జెడ్ ఎన్ని రోజులు పనిచేశారంట. దెన్ ఎక్స్ అండ్ జెడ్ క్విట్ అండ్ వై అలౌన్ ఫినిషెస్ ద వర్క్ ఇన్ 8 days. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఎక్స్జెడ్ క్విట్ అయిపోయారు. మొత్తం వర్క్ ఎవరు చేశారంట? వై చేశాడు. వై ఎన్ని డేస్ చేశాడు? 8 days చేశాడు. అప్పుడు మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం వర్క్ ఎంత అయింది? 72 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనమాట. సో చూడండి, ఎక్స్ తలకు వై తలకు జెడ్ తలకు ఎఫిషియన్సీ ఎంత? 4 + 3 7 ప్లస్ 4.5 ఎంత? 11.5 ఇంటూ n ప్లస్ వై తలకు ఎఫిషియన్సీ ఎంత? 3 24 72 అనమాట. సో ఇప్పుడు చూడండి, 11.5 n = 72 - 24 అంటే వచ్చింది 12 8 6లో 2 వచ్చి 48 అనమాట. 48 వచ్చింది.
సో n ఈక్వల్స్ టు 48 ఇంటూ ఈ 10 వేసాము 10 మీదకి వెళ్ళిపోతే 115 వస్తుంది అనమాట. 5 2 జా 10 5 3 15 ఇప్పుడు ఎంత వచ్చింది 42 96 కదా ఇంటూ 3 ఇప్పుడు ఎంత 23 2 జా 23 4 4 3 12 4 2 8 9 అనమాట. సో దగ్గర మనకి 23 5 జా 5 3 55 2 10 దగ్గర 4 డేస్లో అయిపోతుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ వాల్యూ ఎంత వస్తుంది నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ 4 పాయింట్ సంథింగ్ ఎంత క్యాన్సిల్ అవుతుంది 4 పాయింట్ సంథింగ్ ఎంత క్యాన్సిల్ అవుతుంది. సో డైరెక్ట్గా 4 డేస్లో అప్డేట్ అయిపోతుంది వర్క్. ఈ టైమ్డ్ వర్క్ బేస్డ్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఫుల్ కాన్సెప్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ అంటే మన ప్లేలిస్ట్లో ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి. క్వశ్చన్ 19th క్వశ్చన్. ఇన్ ఏ T20 మ్యాచ్ 3 players XYZ scored total of 37 runs. The ratio of runs scored by XYZ X2Y is equals to the ratio scored by Y to Z. అంటే చూడండి X by Y equals to Y to X by Y equals to Y by Z అనమాట. అప్పుడు అవుతుంది XZ ఈక్వల్స్ టు Y స్క్వేర్ అనమాట. ఈ రిలేషన్ వచ్చింది మనకి. నెక్స్ట్ చూడండి 37 రన్స్ కదా మొత్తం. ఇక్కడితో చూడండి మొత్తం ముగ్గురు కలిపితే 37 రన్స్ అవ్వాలి. ఏదైతే Y స్క్వేర్ అవ్వాలన్నమాట. ఒకటి Y స్క్వేర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రన్ స్కోర్డ్ బై Y, రన్ స్కోర్డ్ బై Z, రన్ స్కోర్డ్ బై Z XYZ. ఆప్షన్స్ చూడండి వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3 వాల్యూ 3 వాల్యూ 2 వాల్యూ 1 వాల్యూ 1 ఈక్వల్స్ టు వాల్యూ 2 వాల్యూ 3 లెస్ దెన్ వాల్యూ 2 కెనాట్ బి డిటర్మైన్ డ్యూ టు ఇన్సఫిషియంట్ డేటా. చూడండి ఒకసారి మనకి ఇక్కడ అడిచిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి మనకు అడిచిన ఒక రిలేషన్ ఏంటంటే XZ ఈక్వల్స్ టు Y స్క్వేర్. ఇది ఒకటి మనకు తెలుసు. సో మనం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఎలాగ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి ఒకసారి మనకు మొత్తం ఎన్ని రన్స్ కావాలి 37 రన్స్ కావాలి. 37 రన్స్ కావాలి కదా. సో 37 రన్స్ అంటే మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి Y స్క్వేర్ అన్నాడు కదా. సో మీరు Y వాల్యూ ఏదో సంథింగ్ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఇది ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ Y వాల్యూ 5 తీసుకోండి. 5 వాల్యూ ఎంత 25 అయింది కదా. 25 అయింది కదా. సో 25 అయితే ఇక్కడ ఎంత 5 ఇంటూ 5 అవ్వాలి. అప్పుడు 25 అవుతుంది ఇది కదా. అంతేనే కాదా. సో చూడండి ఒకసారి ఆ వాల్యూ ఉంది అలాగే X ఈక్వల్స్ టు Z అనుకుని చెప్పి చూడండి మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి రాస్తాను చూడండి. ఇది వాల్యూ 1, ఇది వాల్యూ 3, ఇది వాల్యూ 2 ఇది అనమాట కదా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 వేసుకున్నారు అనుకోండి. 25 వేసుకున్నారు. ఇక్కడ ఎంత అవ్వాలి 5 ఇంటూ 5 అవ్వాలి. సో అప్పుడు చూడండి 25 ప్లస్ 10 ఎంత అవుతుంది 35 అవుతుంది. కానీ మనకి మొత్తం స్కోర్ ఎంత 37 కావాలి. సో దాని అర్థం ఏంటి 25 కాదనమాట. సో 25 తీసుకోవద్దు. నెక్స్ట్ 6 తీసుకోండి. ఇక్కడ 6 తీసుకుంటే 36 రావాలి. అప్పుడు 6 ఇంటూ 6 రావాలి కదా. అప్పుడు ఎంత వస్తుంది 36 అనేది ఆల్రెడీ ఎక్కువ అయిపోతుంది. సో ఇది కూడా 6 కూడా కాదనమాట. ఇంక చూడండి ఇంకేట్ అవుతుంది 7 తీసుకోండి. 7 స్క్వేర్ 49 అవుతుంది. సో 7 ఇంటూ 7 సో 7 ప్లస్ అది కూడా అవ్వట్లేదు. 7తో కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇంకేం చేద్దాం 10 స్క్వేర్ తీసుకుని ఒకసారి 100 అవుతుంది. ఇది 10 స్క్వేర్ 100 అయితే 10 అవ్వాలి. 10 100 అవుతుంది. సో ఇది కూడా అవ్వట్లేదు. సో ఇంకేంటి 12 స్క్వేర్ తీసుకోండి ఒకసారి 144 అవుతుంది. 16 ఇంటూ 9 ఇంటూ 12 చూడండి ఒకసారి చూసారా 144 అయిపోతుంది అనమాట. చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను Y వాల్యూ 12 తీసుకున్నాను అనుకోండి. సో Y వాల్యూ 12 తీసుకున్నాను. ఇప్పుడు అప్డేట్ అవుతుంది 16 ఇంటూ 9 అవుతుంది కదా. 16 నుంచి 12 4 అప్డేట్ X వాల్యూ ఎంత అవుతుంది 16 అవుతుంది. Y వాల్యూ ఎంత అవుతుంది 9 అవుతుంది. అప్పుడు మొత్తం చేస్తే ఎంత వస్తుంది మీకు 37 వస్తుంది. చూడండి 37 వస్తుంది. చూడండి 37 వస్తుంది. గమనించలేదా 37 వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా మనకి ఈ సాటిస్ఫై కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. సో అప్పుడు దాని అర్థం ఏంటి చూడండి. సో X వాల్యూ ఎక్కువ. X అంటే ఏంటి X అంటే వాల్యూ 1 ఏంటి ఇది
ఇదే చూడండి ఆప్షన్ అవుతుంది వాల్యూ 1 నెక్స్ట్ తర్వాత వై అనేది వాల్యూ 2 కదా, వై అనేది వాల్యూ 2, బి సి అనేది వాల్యూ 3, ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. సో ఇంతే మనం ఏం చేసామంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగించుకొని ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసుకున్నాం. అంటే ఈ కండిషన్కి సెట్ అయినట్టుగా నెక్స్ట్ ఇది కూడా సెట్ అయినట్టుగా ఈ 2 రకాలు చూసుకుని మనం చేసామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సరే. లెట్ p ప్లస్ క్యూ ఈక్వల్స్ 10 వేర్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్. మ్యాక్సిమం వాల్యూ చూడండి, p ప్లస్ క్యూ అంట 10 అంట, p q ఆర్ అంటే ఇంటిజర్స్ అంట. సో అప్పుడు ఈ p q వాల్యూస్ ఎట్ అవుతాయి, p ప్లస్ క్యూ వాల్యూస్ చూడండి 1 9 2 8 3 7 4 6 5 5, మళ్ళీ తర్వాత 6 సేమ్ ఆ నెంబర్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఆ నెంబర్స్ రిపీట్ అవుతాయి, 6 4 అవుతుంది, మళ్ళీ 7 3 అవుతుంది, ఆ రకంగా ఆ విధంగా అవుతుంది అనమాట. ఇక్కడితో వదిలేండి. నెక్స్ట్ చూడండి ఒకసారి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ pq వెన్ అండ్ ఎండ్. ఏంటి అది ఈరోజు టైపింగ్ మిస్టేక్ ఎంత పడింది ఏంటి అసలు. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ pq వెన్ pq ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్. ఇది కరెక్ట్ ఇది, ఎందుకు పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది మనకి ఏదైనా సరే. సో ఇది కరెక్ట్ ఇది. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ pq వెన్, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, లైక్ ఏదో మిస్టేక్ ఉన్నట్టుగా ఉంది. సో ఈ క్వశ్చన్ కూడా హోల్డ్లో పెట్టండి ఒకసారి. ఈ క్వశ్చన్ ముందు క్వశ్చన్ చెప్పాను కదా, ఆ 2 క్వశ్చన్లు మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెన్ని ఉన్నాయా పోయమ్మా, ఇంకెన్ని ఉన్నాయా, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 22nd క్వశ్చన్. కన్సిడర్ ఏ సెట్ ఆఫ్ 11 నెంబర్స్. మినిమం వాల్యూ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ ఆఫ్ ది సెట్ వెన్ దే ఆర్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. మినిమం వాల్యూ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఆఫ్ ది సెట్ వెన్ దే ఆర్ నాన్ కాన్సిక్యూటివ్ నాన్ ఇంటిజర్స్. చూడండి క్వశ్చన్ ఇలా తిప్పి అడిగాడు. ఒక సెట్లోన ఎన్ని నెంబర్స్ ఉన్నాయంట, 11 నెంబర్స్ ఉన్నాయంట. అంటే 11 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 సంథింగ్ ఎంతో 11 ఉన్నాయి అనుకోండి. సో 11 నెంబర్స్ ఏమైనా ఉండొచ్చు. మినిమం వాల్యూ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ ఆఫ్ ది సెట్ వెన్ దే ఆర్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. Minimum value of the product of the numbers of the set when they are consecutive non-integer, when they are consecutive non-negative integers. చూడండి అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటాను కదా. సో దీని తాలూకా లైక్ ఏంటారు దానికి యావరేజ్ కావాలి. సో యావరేజ్ కావాలంటే ఏం చేయాలి, కాన్సిక్యూటివ్ నెంబర్ సిరీస్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఎంత, 11 + 1/2 అంటే ఎంత, 6/6 అంటే 6 ఇదంతా మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 11 నెంబర్స్ ఉన్నాయి కదా, 2/12 అంటే 6 అనమాట. సో యావరేజ్ ఎంత వస్తుంది, 6 వస్తుంది అనమాట. సో దీంతో వాల్యూ ఎంత వస్తుంది, 6 వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, మినిమం వాల్యూ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ది సెట్ వెన్ దే ఆర్ కాన్సిక్యూటివ్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. అంటే చూడండి ఒకసారి, మీ ప్రోడక్ట్ ఎంత వస్తుంది, ఈ మొత్తం ప్రోడక్ట్ ఎంత వస్తుంది, ఎక్కువ వస్తుంది. సో అబ్సల్యూట్గా ఎక్కువ వస్తుంది. సో అప్పుడు ఏంటవుతుంది, వాల్యూ 2. సో వాల్యూ 2 ఈజ్ గ్రేటర్ దెన్ వాల్యూ 1 వస్తుంది. సో చూడండి ఇక్కడ ఏంటంటే, సో ఇది చూడండి, వాల్యూ 1 ఈజ్ లెస్ దెన్ వాల్యూ 2 అనమాట. సో ఆన్సర్ అవుతుంది, అదే అవుతుంది అనమాట. సో నాకు తెలిసి ఈజీ క్వశ్చన్ అడిగాడు, ఇక్కడ ఏదో క్వశ్చన్ ఏదో మిస్టేక్ అయినట్టుగా ఉంది. ఏంటి ఈరోజు 3-4 క్వశ్చన్ మిస్టేక్ అవుతున్నాయి, ఒకసారి నేను చూస్తాను చూడండి. అంటే ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇదే అవుతుంది, బట్ యూపీఎస్సీలోన ఆడిచ్చిన క్వశ్చన్ వేరే అవ్వండి వచ్చేమో, ఎక్కడో చిన్న మిస్టేక్ చేసుకుంటాను ఏమనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎంత ఈజీ క్వశ్చన్స్ అడిగాడు. చూడండి, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ PQR ఈస్ K అంటే చూడండి, P + Q + R = K అంట. అంటే ఎంత అంటే దాని వాల్యూ ఏంటి అవుతుంది, P + Q + R = 3K అయిందనమాట. P ఈజ్ యాజ్ మచ్ యాజ్ మోర్ దెన్ ది యావరేజ్ as Q is less than the average. What is the value of R? అంటే P అనేది యావరేజ్ కంటే ఎక్కువ, యావరేజ్ అండ్ Q is less than the average. R వాల్యూ ఏంటి అవుతుంది, P is as much as more than the average, Q is less than the average. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు వస్తుంది P + Q + R K వస్తుంది అనమాట. ఆన్సర్ K అవుతుంది అనమాట. ఆన్సర్ సింపుల్గా ఏం లేదు, అంతే. మీ మొత్తం క్వశ్చన్ అదే, మొత్తం బ్లూ ప్రింట్ వేసి చూపెట్టాను. అంటే ఒకటి పెంచి ఒకటి తగ్గించాడు, అది కూడా సేమ్ అవ్వాలంటే ఎంత ఉండాలి, యావరేజ్ సేమ్ ఉండాలి. సో ఆ విధంగా అయిపోయింది అనమాట. K అవుతుంది ఆన్సర్. 24th క్వశ్చన్ చూడండి. XB ది రియల్ నెంబర్ అంటే తెలుసు కదా మీకు, అంటే లైక్ ఇర్రేషనల్ మొత్తం కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.
ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ రూట్ ఎక్స్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ అనేది ఎక్స్ పవర్ 1/2 కంటే పెద్దనే ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఏంటి అనుకుంటున్నాం, ఎక్స్ వాల్యూ 1/2 అనుకుందాం. సో ఇప్పుడు 1/2 అనుకుంటే 8 అవుతుంది, ఇది 1/4 అవుతుంది, 8 అవుతుంది, 1/8 అవుతుంది అనమాట కదా. 1/4 ఎక్కువ, ఎందుకు ఎంత వస్తుంది, 0 పాయింట్ సంథింగ్ ఎంత వాల్యూ వస్తుంది. స్విచ్ చూడండి ఒకసారి, ఎక్స్ గ్రేటర్ దెన్ రూట్ ఎక్స్ కదా, అంటే 1/2 క్యూబ్ అనుకోండి, 1/4 రాసుకోవచ్చు. ఒక పని చేయండి, అవునండి, మనం ఏమనుకుందామంటే ఎక్స్ని ఏమనుకుంటాం 1/4 అనుకోండి, ఏమనుకుంటే 1/4 అనుకుంటారు. ఫస్ట్ కండిషన్ చూడండి, 1 స్క్వేర్ 4 స్క్వేర్ 4 క్యూబ్ కదా, 8 అవుతుంది, 1/16 1/64 64 16 వస్తుంది, అటు ఇటు వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ కేస్ అనేది కరెక్ట్గా ఉంది. సెకండ్ దాంట్లో చూడండి, 1/4 1/2 రూట్ ఎక్స్ కదా, కాబట్టి 2 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. సో ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది తప్పు ఇచ్చాడు, సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 25th క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ 8 న్యాచురల్ నెంబర్స్ ఇస్ 10, అంటే x - y = 10. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ దీస్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 అండ్ లై బిట్వీన్ దీస్ 2 నెంబర్స్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 11 అనుకుందాం, వై వాల్యూ 1 అనుకుందాం, డిఫరెన్స్ అయితే 10 వచ్చింది. సో ఈ రెండు బడ్జెట్ ఉంది, 5 ఉంది, 10 ఉంది, ఈ రెండు కూడా 5తో డివిజిబుల్ అవుతాయి. సెకండ్ నెంబర్ చూడండి, 12 - 2 చేసుకుందాం, 10 వస్తుంది. సో ఇది కూడా 5 10 ఉంది. నెక్స్ట్ 20 - 10 చేసుకుందాం, ఇప్పుడు ఎంత ఉంది, 10 వస్తుంది, మధ్యన ఎంత 15 ఉంది, ఇది కూడా 5తో మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇన్ బట్టి చూస్తే మీకు దర్ కెన్ బి ఒక నెంబర్ కంటే చాలా ఎక్కువ నెంబర్లు వస్తాయి అనమాట. సో ఇన్ఫినిట్ నెంబర్స్ వస్తాయి, ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఇన్ఫినిట్ అనమాట, ఇన్ఫినిట్ నెంబర్స్ రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 26th క్వశ్చన్. ఇది మంచి క్వశ్చన్, ఇది కొంచెం టైం పడుతుందేమో, పర్లేదేమో వాళ్ళు చూడండి. ఏ సెట్ ఆఫ్ పైప్స్ 20 పైప్స్ కెన్ ఫిల్ 70% ఆఫ్ ట్యాంక్ ఇన్ 40 minutes. చూడండి, 20 పైప్స్ 70%ని 40 minutesలో నింపుతాయంట. సో 100% ఎంత అవుతుంది చూడండి, 40 minutesలో 70% అయితే 100% కావాలంటే ఎంత అవుతుంది, 20 minutes పడుతుంది అనమాట. ఎంత పడుతుంది, 20 minutes పడుతుంది. వచ్చింది 20 పైప్స్కి. ఇది అదర్ సెట్ ఆఫ్ 10 పైప్స్ కెన్ ఫిల్స్ 1/3 ఆఫ్ ది ట్యాంక్ ఇన్ 6 minutes. చూడండి, ఇది పైప్ ఎక్స్, ఇది పైప్ వై, 10 పైపులు, ఇవి 1/3 6 minutesలోన. సో టోటల్ ఎంత 18 minutesలో నింపుతాయి అనమాట. టోటల్ అంతా 18 minutes నింపుతాయి, ఇదంతా 18 minutes నింపుతాయి అనమాట. నింపుతాయి. థర్డ్ సెట్ 16 పైప్స్ ఎంప్టీ చేస్తాయి. హాఫ్ ట్యాంక్ 20 minutesలో ఎంప్టీ చేస్తాయి. ఫుల్ ట్యాంక్ ఎంత చేస్తాయి, 40 minutesలో చేస్తుంది. 40 minutes ఇది ఎంప్టీ, ఇది ఫిల్ చేస్తుంది, ఇది ప్లస్ చేస్తే మైనస్ చేస్తుంది అనమాట. సో మొత్తం కలిసి తీయండి, ఎంతసేపు అవుతుంది, 40 అవుతుంది కదా. సో 18/40 చేస్తే ఎంత, 9 - 220. సో దగ్గరగా 360 అనుకోండి, 360 units ఆఫ్ వర్క్ అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది, 18 20 20 20 18 49 ఇంతే అనమాట. చూడండి అంతేనా, ఇటు వచ్చి 36 ఇటు 36 సరిపోయి. ఇక్కడతో అయిపోయింది. ఇదేంటిది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనకి ఏం ఇచ్చారు చూడండి ఒకసారి. ఇఫ్ హాఫ్ ఆఫ్ ది పైప్స్ ఆఫ్ సెట్ ఎక్స్ ఆర్ క్లోజ్డ్, 20 పైపులు 10 పైపులు క్లోజ్ అయిపోయాయి, అంటే ఎంత 10 పైపులు వర్క్ చేస్తున్నాయి, 10 పైపులు వర్క్ చేస్తున్నాయి, 10 పైపులు వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది సెట్ వై ఆర్ ఓపెన్. సెట్ వై ఆఫ్ ఓపెన్ అంటే 5 వై ఓపెన్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఆల్ పైప్స్ ఆఫ్ జెడ్ ఆర్ ఓపెన్. ఆల్ పైప్స్ ఆర్ జెడ్ ఓపెన్ అంటే మొత్తం జెడ్ పైపులు ఎన్ని ఉన్నాయి, 16 పైపులు ఓపెన్ అయ్యాయి, 16 జెడ్ ఓపెన్ అయ్యాయి.
హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ 50% ఆఫ్ ది ట్యాంక్? మొత్తం 360 అయితే 50% ఎంత అవుతుంది? 180 అవుతుంది. సో చూడండి 10 ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత 18 అనమాట. సో 180 అయింది ఇక్కడ. నెక్స్ట్ వై వాల్యూ ఎంత? 20 అంటే ఎంత? 8 2 5 కదా, 5 పైప్స్ కదా, 520 ఎంత? 100 అనమాట. నెక్స్ట్ 16 × 9 180 అనమాట. సో చూడండి మొత్తం ఎంతసేపు పడుతుంది కదా, మొత్తం ఎంతసేపు పడుతుంది ఇంటూ ఎండ్ టైం అనమాట. సో 280 మైనస్ ఎంత? ఇది 16 144 ఈక్వల్స్ టు 180 అండ్ ఈక్వల్స్ టు ఎంత? 280 మైనస్ 144 6 7 4 కట్ చేస్తే 36. సో 180/36 అనమాట. సో 6 6 6 30 6 1 6 5 సో 5 minutes పట్టింది అనమాట. సో ఇక్కడ ఆన్సర్స్ అనేవి లైక్ తప్పించున్నాడు. సో 5 minutes అంటే ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి అయితే 5 minutes. మిగతా మరి క్వశ్చన్స్లో ఏదైనా చేంజ్ అయిందో తెలియదు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే యూపీఎస్సీ క్వశ్చన్స్లో టైపింగ్ మిస్టేక్ వల్ల కొన్ని తప్పైనట్టుగా ఉన్నాయి. బట్ నేనైతే కాన్సెప్ట్ ప్రకారం వెళ్తున్నాను. అర్థమైంది లేదా? 27th క్వశ్చన్. సో సారీ ఫ్రెండ్స్, లైక్ నేను టైపింగ్ మిస్టేక్ వల్ల కొన్ని తప్పులు అయిపోయాయి. సో క్షమించండి, నెక్స్ట్ సారి ఏం లేకుండా చూస్తాను. 27th క్వశ్చన్ చూడండి. ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ దెన్ వాట్ ఈస్ ద డిస్టెంట్ రిమైండర్స్ ఆఫ్ 1/1 + 2/n / 4? అంటే చూడండి, అంటే 1/n + 2/n 4తో డివైడ్ చేస్తే డిస్టెంట్ రిమైండర్స్ ఎంత వస్తాయి అనుకుని చెప్పి. సో n = 1 తీసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 1 + 2/4 ఇప్పుడు ఎంత? 3 వచ్చింది అనమాట. సో n వాల్యూ 2 తీసుకోండి. అప్పుడు వస్తుంది అప్పుడు 1² + 2² / 4 అప్పుడు ఎంత? 4 + 1 5/4 అప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో n వాల్యూ 3 తీసుకోండి. ఇప్పుడు 1 + 8/4 వస్తుంది అంటే 9/4 వస్తుంది అంటే 1 వస్తుంది. సో అలా మొత్తం 1 1 వస్తుంది. ఎందుకు? 2 మల్టిపుల్ ఏదైనా సరే 4th క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 మిగిలిపోద్ది. సో టోటల్గా ఎన్ని డిస్టెంట్ రిమైండర్స్ ఉంటాయి? 2 డిస్టెంట్ రిమైండర్స్ ఉంటాయి అనమాట. సో 28th క్వశ్చన్. లెట్ 3-digit నెంబర్ ఆల్ డిజిట్స్ ఆర్ సేమ్. వాట్ ఈస్ హెచ్ఎఫ్ ఆఫ్ p అండ్ 481? అంటే చూడండి ఒకసారి, మొత్తం 3 digits అంట. సో p 3-digit నెంబర్ అనమాట ఇది. కాబట్టి అవుతుంది ఇలా రాసుకోవచ్చు మనం 100p + 10p + pగా రాసుకోవచ్చు లేదా? అప్పుడు ఏంటి అవుతుంది? అప్పుడు మనకి 111 × p అవుతుంది. సో 111 ఎలా రాసుకోవచ్చు మనం? 3 3 9 3 7 21. సో అంతేనా? సో 3 × 37 రాసుకోవచ్చు అనమాట. మనం 337 రాసుకోవచ్చు. 337 రాసుకోవచ్చు అనమాట మనం. 1 × 3 × 37 రాసుకోవచ్చు మనం. సో ఇటు అడిగాడు వాట్ ఈస్ ద హెచ్ఎఫ్ అడిగాడు. సో 481 మనం ఎలా లైక్ డివైడ్ చేసుకోగలం? 10 టేబుల్తో కట్ అవుతుందా? 13 3 13 అనా? 37 టేబుల్తో కట్ అవుతుందా? 481 చూడండి. 13 7 21 13 3 39 39 + 9 421 వస్తుంది కదా. సో చూడండి ఒకసారి. సో 481 అనేది ఏ టేబుల్తో కట్ అవుతుంది చూడండి ఒకసారి. 481 అనేది ఏ టేబుల్తో కట్ అవుతుంది చూడండి. 30 టేబుల్తో కట్ అవుతుందా? 13 3 39 91 13 7 91. సో 481 ఎలా రాసుకోవచ్చు మనం? 481ని మనం 13 × 37గా రాసుకోవచ్చు. సో ఈ రెండు మధ్యన హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 37. సో ఆ సైడ్ 37 అవుతుంది ఆన్సర్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 29th క్వశ్చన్. వాట్ ఈస్ ద 489th digit ఆఫ్ ది నెంబర్ 1 2 3 4 5 7 10? చూడండి దీని ఆన్సర్ ఏంటంటే కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ఇది కొంచెం లాస్ట్, ఇది నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే 1 hour అయిపోయింది క్లాసు, ప్లస్ చాలా రాంగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా. సో అన్నీ ఒకసారి క్లబ్ చేసి నెక్స్ట్ పార్ట్లో చెప్తా. చూడండి ఒకసారి. ఇది 30th క్వశ్చన్. వాట్ ఈస్ రిమైండర్ ఆఫ్ 9³ + 9^4 + 9^5 సో 9/100 / 6 అనమాట. సో 6ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 × 3గా రాసుకోవచ్చు కదా. సో మీరు గమనిస్తే 3 అనేది 9తో మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. సో ఏం చేస్తారు? 9 అనేది కామన్ తీసుకుంటే 1² 1/4 ఇలా 1 1 అన్ని మిగిలితే +1/100 వస్తుంది.
సో బై 3 into 2 వచ్చింది అనుకోండి, 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఎంత మిగులుతుంది మొత్తం మీద, 1 ప్లస్ మొత్తం ఎంత 1 ప్లస్ 100 అయితే మొత్తం 100 వస్తుంది, బై 2 వస్తుంది. 2 1 50 అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రిమైండర్ వస్తుంది 0 వస్తుంది అనమాట. ఆన్సర్ రిమైండర్ 0 వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది యూపీఎస్సీ సెట్ అనమాట. సో ఈ యొక్క క్వశ్చన్ 29th క్వశ్చన్, ఇంకా 3 క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ దానికి మెటీరియల్ అంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.